అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు అయితే టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 18కి అయితే అందరికీ స్వాగతం. మరి ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 2, 2021. మరి టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది. టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు అయితే వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా వీడియో అయితే చూడండి, ఎందుకంటే మీకోసం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకోసం వీడియో చేసి తీసుకొస్తున్నాను. సో ఇప్పుడైతే మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ నుంచి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ నుంచి వీళ్ళైతే దివాళీకి సంబంధించిన కొన్ని కొత్త స్టిక్కర్స్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు, అండ్ లెన్సెస్ కూడా యాడ్ చేసినట్టు చెప్తున్నారు. దివాళీకి సంబంధించిన ఫీచర్స్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీసీఎల్ అయితే 2 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారు చెప్తున్నారు. ఇది టీసీఎల్ X20 SE అండ్ ఇది వచ్చేసి 12,000 వరకు ఉండదని చెప్తున్నారు. 3GB 32GB వేరియంట్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి టీసీఎల్ X20 5G. ఇది మరి ప్రైస్ ఎంత పెడతారో ఏం బయటకు అయితే ఏం చెప్పలేదు. ఈ రెండు కూడా 20:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తున్నాయని చెప్తున్నారు మొబైల్స్ అయితే. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. టీసీఎల్ 20A 5G ఇది మనకి 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 5G ప్రాసెసర్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 16 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్. 4GB 64GB వేరియంట్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. మొబైల్ మరి ఎంత ప్రైస్ పెడతారో వెయిట్ చేసి చూడాలి. అండ్ నెక్స్ట్ టీసీఎల్ X20 4G మొబైల్ ఇది 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఆక్టోకోర్ ప్రాసెసర్ అని చెప్పారు. ప్రాసెసర్ అయితే అక్కడ మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ కెమెరా కూడా మెన్షన్ చేయలేదు. బ్యాక్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 3GB ర్యామ్ 32GB వేరియంట్తో వస్తుంది. 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఈ మొబైల్ 3GB ర్యామ్ 32GB వేరియంట్ వచ్చేసి 12,000 అయితే పెట్టారు కాస్ట్. మరి ఎప్పుడు తీసుకొస్తారో వెయిట్ చేసి చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి BGMI అయితే Payload 2.0 తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ దీంతోపాటు కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసినట్టు చెప్తున్నారు ఇందులో. అండ్ గేమ్ మోడ్స్ కూడా కొన్ని యాడ్ చేసినట్టు అయితే చెప్తున్నారు ఈ అప్డేట్లోని. ఇది తొందరలోనే రిలీజ్ చేస్తారు. మనకి మేబీ దివాళీకి అయితే రిలీజ్ చేయొచ్చు ఈ అప్డేట్ అయితే మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్మీ అయితే మనకి Redmi Note 11 Pro Plus ఈ మొబైల్ అయితే మనకి సేల్కి తీసుకొచ్చిన వెంటనే 5 lakhs మొబైల్స్ అయితే 1 అవర్లో సేల్ అయ్యి అనేది చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన టీట్ డౌన్ వీడియో కూడా వచ్చింది. ఒకసారి మనం అయితే ఇమేజ్ అయితే చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ అయితే 2,209 మిలియన్ మెంబర్స్ని అయితే బ్లాక్ చేసినట్టు చెప్తుంది అకౌంట్స్ అయితే. ఎందుకంటే వీళ్ళు జీబీ వాట్సాప్ అలాంటి ఫ్రాడ్ వాట్సాప్ యూస్ చేసిన వాళ్ళు, లేదంటే ఏవైనా కొన్ని ఫ్రాడ్ దీంట్లో రిపోర్ట్ చేయబడ్డ వాళ్ళు వీళ్ళనైతే ఇండియాలో తొలగించినట్టు చెప్తున్నారు వీళ్ళ అకౌంట్స్ అయితే వాట్సాప్. అండ్ మనకి సేఫ్టీ గురించి అయితే ఇవి సేఫ్టీ మెజర్స్ దీంట్లో దృష్టిలో ఉంచుకొని ఇవైతే మనకి ఈ అకౌంట్లు అయితే తీసేసినట్టు చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ Note 11 5G అయితే మనకి Redmi Note 11 5G అని చెప్పి ఇండియాలో రాబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ బీట్స్ ఫిట్ ప్రో ఇదైతే మనకి నవంబర్ 5వ తారీఖున అయితే రాబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది 24 hour బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అండ్ ఇలాగే పాత ఇయర్బడ్స్ ఉంటాయి కదా, TWS ఇయర్ ఫోన్స్ కానీ లేదంటే ఎయిర్పోర్ట్స్ కానీ అవి సంబంధించి కొన్ని అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నారు. ఇవైతే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది బీట్స్ సోలో ప్రో అండ్ బీట్స్ EP అండ్ పవర్ బీట్స్ ఈ మూడింటిని అయితే మనకి డిస్కంటిన్యూ చేస్తున్నట్టు చెప్తున్నారు యాపిల్ నుంచి. అండ్ దీంతోపాటు 5వ తారీఖున అయితే మనకి యాపిల్ H1 చిప్ అయితే అంటే లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు, డెబ్యూట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా యాపిల్ నుంచే. యాపిల్ అయితే ఐప్యాడ్ ప్రొడక్షన్ అయితే చాలా తక్కువ తీసుకొస్తామని చెప్తున్నారు. ఐప్యాడ్ అయితే ఈ కమింగ్ ఇయర్లో మనకి, ఎందుకంటే చిప్ షార్టేజ్ అయితే చాలా వరకు తక్కువగా ఉంది. వాళ్ళైతే స్మార్ట్ ఫోన్స్ యాపిల్ 13 సిరీస్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకొద్దాం దృష్టిలో అయితే ఉన్నారు. దాని గురించి అయితే యాపిల్ ఐప్యాడ్స్ అయితే కొంచెం ప్రొడక్షన్ అయితే తక్కువ తీసుకొస్తామని అయితే చెప్తున్నారు యాపిల్ నుంచి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ డివైజెస్కి అయితే మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసి నవంబర్ 2021 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనేది చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి స్పాటిఫై అయితే వీసా కార్డ్స్ ఉంటాయి కదా, వీసా కార్డ్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 3 months అయితే స్పాటిఫై ప్రీమియం అయితే ఫ్రీగా ఇస్తున్నట్టు చెప్తున్నారు. దానికి సంబంధించి మనకైతే ఎలా చేసుకోవాలో కూడా చెప్పారు. మనం అయితే స్పాటిఫై యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పాటిఫై యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్రీ టైల్ అని మనకి అక్కడ ఉంటుంది. ఫ్రీ టైల్ మీద ప్రెస్ చేసి వేసా ఫ్రీ టైల్ అని అంటే ఉంటుందంట. అంటే మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి మొత్తం దాన్ని స్క్రోల్ చేస్తే మనకి కింద మనకి వేసా ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మనకైతే 3 months అయితే ఫ్రీగా అయితే మనం స్పాటిఫై అయితే యూస్ చేసుకోవచ్చు చెప్తున్నారు వేసా కార్డ్స్ ఉన్న వాళ్ళైతే.
అండ్ మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి వాట్సాప్ అయితే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఈ ఆప్షన్ అయితే iOS డివైసెస్ కూడా తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే బేటా అయితే రోల్అవుట్ చేశారు. బేటా వెర్షన్ తొందరలోనే మనకి స్టేబుల్ వెర్షన్ కూడా రోల్అవుట్ చేస్తామని అయితే చెప్తున్నారు వాట్సాప్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోకో నుంచి పోకో M4 Pro ఇది 5G మొబైల్ తీసుకొస్తున్నట్టు విషయం మనం రోజు చెప్పుకుంటున్నది. కాకపోతే ఇది November 9th తీసుకొస్తారా లేదా అని చెప్పి మనకైతే ఒక ఇదైతే ఉంది. ఇప్పుడైతే క్లారిఫై చేశారు, November 9th అయితే తీసుకొస్తున్నట్టు అయితే చెప్పారు ఇది. అండ్ మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ K50 ఈ మొబైల్ వచ్చేసి మనకి 778G 5G ప్రాసెసర్తో రావచ్చు అని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి అది నిజమో కాదో తెలియదు. వచ్చే వరకు మనకి ఏ విషయం అయితే చెప్పలేము. ఎందుకంటే మనకి రెడ్మీ K40S తెస్తామని ఒకసారి తీసుకురావట్లేదని ఒకసారి చాలాసార్లు అయితే క్యాన్సిల్ అయితే అయింది. సో అది వచ్చే వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఉండదు. మనకి తెలిసిందైతే మనం చెప్పగలం. అదైతే వస్తుందా రాదా అన్నది అది వచ్చాక మనకు తెలియాలి. వాళ్ళు ఏమైనా అప్డేట్ ఇస్తేనే మనకైతే తెలుస్తుంది. అండ్ మరి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Infinix Note 11 అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే ఒకసారి చూద్దాం. Infinix Note 11 ఇది మనకి 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్లో ఇది మనకి ఫస్ట్ AMOLED మొబైల్. ఇది అయితే కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉండొచ్చు, 15,000 14,000 అలా అంతవరకు అయితే ఉండొచ్చు. MediaTek Helio G88 గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ AI లెన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. Android 11 OSతో వస్తుంది. XOS 10తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ సపోర్ట్ ఉంది. 4GB 64GB 6GB 64GB 6GB 128GBతో వస్తుంది. USB Type-C సపోర్ట్ అయితే వస్తుంది. ఇది మనకి Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మరి ఇది ఎంత ప్రైస్ పెడతారో అయితే చూడాలి. మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మనకి చాలా బాగున్నాయి. కొద్దిగా ప్రైస్ మంచిగా తీసుకొచ్చినట్టయితే మొబైల్ అయితే సేల్స్ అయితే బాగుంటాయి. ఎందుకంటే స్పెక్స్ అన్నీ బాగున్నాయి. మరి బిల్డ్ క్వాలిటీ అది ఎలా తెస్తారో ప్రైస్ ఎంత పెడతారో చూసుకోవాలి మనం అయితే. అండ్ మన క్లాస్ వచ్చేసి OnePlus నుంచి OnePlus Pro Buds అని చెప్పి ఒక TWS ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు OnePlus. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. OnePlus Buds Pro ఇవి ప్రీమియం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో వస్తుంది. స్మార్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. 38 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఈరోజు టెక్నిక్స్ అయితే ఇదే. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నచ్చిన అప్డేట్ వచ్చి కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో పెట్టగానే మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.